మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఐ థింక్ మసూదా తర్వాత మరి అలాంటి థ్రిల్లర్ కైండ్ ఆఫ్ ఫిలింకి మీరు వర్క్ చేయడం, హనీ, కంగ్రాచ్యులేషన్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ అండి మీడియాకి అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ నేను కర్ణకుమార్ గారి గురించి మాట్లాడాలండి. ఫస్ట్ ఈ స్టోరీ ఆయన దగ్గర విన్నప్పుడు చాలా ఉంటాయి. సొసైటీలో ఈరోజు ఒక న్యూస్ చదివాను. అదేంటంటే ఒక మదరు ఒక +2 చదువుతున్న 2 పిల్లలతో సూసైడ్ చేసుకుంది. వాళ్ళని చూస్తుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, ఎందుకు అలా తయారవుతున్నారు అంటే ఇమాజిన్ +2 అంటే ఎంత పెద్ద పిల్లలు. వాళ్ళు ముగ్గురు కలిసి అలా సూసైడ్ చేసుకుంటే అసలు మీకు చెప్తుంటే కూడా నాకు ఇది అవ్వట్లేదు. అలాంటిది ఈ స్టోరీకి దాన్ని మించి ఉంటుంది. అది ఈ స్టోరీని ఈ మూవీని మీరు చూసి మీరు మీ పక్క ఇంటి వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్లు ఉంటే వాళ్ళని బయటికి తీసుకురాగలుగుతారని నేను ఆశిస్తున్నాను. తర్వాత మన ఓవా ఎంటర్టైన్మెంట్స్కి వస్తే రవి గారు, ఆయన గురించి చెప్పాలి. నెక్స్ట్ జనరల్గా మూవీస్ వచ్చేసి ఇలా ఇండిపెండెంట్ మూవీస్కి ఒక 60-70% 60-70% షూట్ అయిన వెంటనే ఏమో ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అవి ఇవి అట్లా ఉంటాయి చిన్న మూవీస్కి. అలాంటి రవి గారి ప్లానింగ్ వల్ల టోటల్ మూవీని టుడే దాకా, నాకు తెలిసి టుడే కదా ఇంకొక మూవీ కూడా చేసినా ఆయన అదే స్టాండ్ అవుట్ అవుతాడని అనుకుంటారు. అంత అంటే హెవీగా అమౌంట్ ఉందని కదా దాని ఉద్దేశం. ఆయన ప్రాపర్ ప్లానింగ్ అతని వల్లనే నాకు ఎప్పటి నుంచో యానమార్ఫిక్లో షూట్ చేయాలనుకున్నాను ఈ మూవీ. ఈ సబ్జెక్ట్కి ఈ స్క్రిప్ట్ ఈ సబ్జెక్ట్కి ఈ లెన్సింగ్ చాయిస్ బాగుంటుందనేసి యానమార్ఫిక్లో షూట్ చేశాను. అది కూడా అందులో కూడా హై క్వాలిటీ లెన్సెస్, కుక్ లెన్సెస్ అని అవి జనరల్గా హై బడ్జెట్ మూవీస్కి వాడతారు. అలాంటిది ఈ మూవీలో నాకు అలా లెన్సెస్ కానీ ప్రతి విషయంలో ప్రొడక్షన్ సపోర్ట్ చేసిందండి. దానివల్లనే ఇంత మంచి విజువల్స్. నెక్స్ట్ వచ్చేసి యాక్టర్స్. నవీన్ గారు లుక్ టెస్ట్లో నుంచే ఆయన ఇన్వాల్వ్మెంట్ యాక్టింగ్లో, క్యారెక్టర్స్లో అట్లాగా. ఇంకా నెక్స్ట్ ప్రతి క్యారెక్టర్ అండి, ఒక్కటని కాదు. చిన్న పాప ఉంది కదా, ఆ పాప ఒక సీక్వెన్స్లో వాళ్ళ ఫాదర్ని అడుగుతుంది, నాన్న నేను స్కూల్కి వెళ్తానని ఏడుస్తుంది. ఆ సీన్లో అయితే మేము లిటరల్గా ఏదైనా పక్కింట్లో చిన్నపిల్లలు ఏడుస్తుంటే వినపడుతుంది చూడు, అంత న్యాచురల్గా పర్ఫామ్ చేసింది. ఇంకా దివ్యపిల్ల గారు వీళ్ళ నాకు ఫస్ట్ టైం నేను షూట్ టైంలో ఫస్ట్ కట్ తర్వాత కూడా చెప్పాను, యాక్టర్స్ అయితే ఈ మూవీలో ఒకరి మించి ఒకరు వర్క్ చేశారు. వీళ్ళందరి వల్లనే ఈ మూవీ ఇంత మంచి క్వాలిటీ వచ్చింది. అలాగే అజయ్, ఫైనల్గా అజయ్ మ్యూజిక్ వచ్చేసి అజయ్తో నేను అన్నాను, అజయ్ ఈ మూవీలో చాలా బెస్ట్ ఉంది నీ మ్యూజిక్, నేను సినిమాటోగ్రఫీ సైడ్ ఇంకా ఎక్కువ వర్క్ చేయాలి, నీతో ఈక్వల్గా ఉండాలి, డామినేట్ చేయాలంటే అనేసి అన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ మూవీని థియేటర్లో చూస్తారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాగేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు మా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ గారు